పెద్ది సినిమా చాలా బాగుందండి. ఖచ్చితంగా 2026 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డు, జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్కి పెద్ది సినిమాకి వస్తుంది. అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడే రిలీజ్ అయింది సినిమా. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఒక మగధీర, ఒక ఆర్ఆర్, ఒక రంగస్థలాన్ని మించి ఉంది. బుచ్చిబాబు సనా ఈ సినిమాలో రామ్ చరణ్ మలిచిన విధానం, ఆ స్పోర్ట్స్లో ఒక క్రికెట్ ఆటగాడిగా, ఒక రెజ్లర్గా, అదేవిధంగా ఒక బాడీ బిల్డర్గా ఆయన ఆట తీరు చాలా బాగుంది సినిమాలో. ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు ఫిలింలో ఇలాంటి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఇవ్వడం అనేది చాలా హైలైట్గా నిలిచింది. మీరు చూడండి ప్రేక్షకులు ఈ టైంలో దేశవ్యాప్తంగా ఇంత మంచి సినిమాని విడుదల చేయడం అనేది, పోస్ట్ పోన్ అయినా కానీ ఈ టైంలో విడుదల చేయడం అనేది ఇటు స్టూడెంట్స్కి, ఇటు ప్రేక్షకులకి, ఒక ఆడియన్స్కి దేశవ్యాప్తంగా ఇది మలుచుకుంటుంది. పెద్ద మూవీ ఇప్పుడే చూశాను. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మూవీ. ఎస్పెషల్లీ రామ్ చరణ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అతని బాడీ మేకోవర్ కానీ, అతను చేసిన యాక్షన్ కానీ, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాకపోయినా కూడా పెద్ద స్టార్ అవుతాడు అనిపించేంత హార్డ్ వర్క్ కనిపిస్తుంది అతనిలో. ఆ హార్డ్ వర్క్ సెల్యూట్. పెద్ద మూవీ చాలా ఎమోషనల్గా ఉంది. చాలా రూటెడ్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అంటే ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో, కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎంత బాధపడతారు, వాళ్ళ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి కూడా పెద్ద పెద్ద కబుర్లు చెప్పే గవర్నమెంట్లు ఎంత తేలిగ్గా తీసుకుంటాయి, వాళ్ళు ఒక చిన్న విషయం సాధించడానికి కూడా జీవితంలో ఎంత పోరాటం చేయాలి అన్నది చెప్తూనే, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, చిన్న చిన్న ఎదురు దెబ్బలకు కూడా యువత ఎలా డీలా పడిపోతారు, అట్లా డీలా పడకుండా ఇంకా ఎక్కువ యుద్ధం చేసి ఎలా గెలవాలి అనేదే పెద్ద కథ సారాంశం. మెయిన్గా స్పోర్ట్స్ డ్రామా తీసుకున్నారు, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు. బట్ చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది మూవీ. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో చూస్తే రామ్ చరణ్, ఈ సినిమా రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుందో నాకు తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం ఒక ట్రూ పాన్ ఇండియన్ స్టార్ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తిగా కనిపించాడు నాకు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాగుందండి సినిమా, చాలా బాగుంది. యాక్షన్ సీన్ బాగున్నాయి. రామ్ చరణ్ చాలా బాగున్నాడు. యాక్టింగ్ సూపర్ చేశాడు. సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. అలా ఏం లేదు, సినిమా బాగుంది. సెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. సూపర్గా ఉంది మూవీ. స్పోర్ట్స్ స్పిరిట్. సో అందరూ చూడాలి, బాగుంటుంది. క్రాస్ ఓవర్ స్పోర్ట్షిప్ ఎలా చేస్తారో, ఎలా రెస్లింగ్ చేస్తారో చాలా బాగుంది. అందరూ చూడాలి. అమేజింగ్, ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్. ఐ థింక్ వాళ్ళ కెరియర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనుకుంటా. సూపర్గా ఉంది, మస్ట్ వాచ్.